స్టోరీ టైం. గణపతి బప్పా మోరియా అనుకుంటూ మనం నిమజ్జనం చేస్తాం కదా. ఈ మోరియా అనే పేరుకి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. 15వ శతాబ్దంలో మోరియా అనే ఒక సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేలో 21 కిలోమీటర్ల దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతి దేవుడికి పరమ భక్తుడు. గణపతి దేవుడిని అనునిత్యం పూజించేవాడు. గణపతి దేవునికి పూజించేందుకు చించువాడి గ్రామం నుంచి మోరేగావ్ వరకు ప్రతిరోజు కాలినడకన వెళ్ళేవాడు. ఒకరోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణపతి దేవుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడు. కలలో గణపతి దేవుడు చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడ ఉన్న నదికి వెళ్ళాడు. అక్కడ విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా ఎంత గొప్ప భక్తుడు, కాకపోతే సాక్షాత్తు వినాయకుడే కలలో కనిపిస్తాడు, తన విగ్రహాన్ని బయటకు తీసుకుంటాడు అని ఆ విగ్రహాన్ని చూడ్డానికి తండోపతండాలుగా భక్తులు వస్తారు. మోరియా పాదాలు తాకి ఆ మోరియా మోరియా గణపతి బప్పా మోరియా అని అనడం మొదలు పెడతారు. ఆ నదిలో దొరికిన గణపతి గుడిని నిర్మించారు. ఆనాటి నుండి గణపతి బప్పా మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది. నిమజ్జనం చేసేటప్పుడు ప్రతి భక్తుడు గణపతి బప్పా మోరియా అని అంటాడు. దేవుడు తన కార్యాన్ని భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటారు అనే దానికి మోరియా జీవిత కథని చక్కగా ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది మా ఊరిలో మా వినాయకుడి ఊరేగింపు. ప్రతి వాళ్ళు ఈ మధ్య కాలంలో అందరం డీజే పెట్టుకుని పాటలు పెట్టుకుని ఊరేగింపు చేస్తాం కదా. కానీ ఇక్కడ మేం చేసే వినాయకుడు పూర్తిగా కాలువ మట్టి తీసుకొచ్చి దాంతో వినాయకుడిని తయారు చేసి దానికి 9 రోజులు పూర్తి పూజ చేసి, పూజ అయిన తర్వాత 9వ రోజు నిమజ్జనం రోజు బేసికల్లీ ఆ రోజు నిమజ్జనానికి తీసుకెళ్తారు. ఒక బండి కూడా స్పెషల్ గా వినాయకుడు ఊరేగింపు కోసం తయారు చేయించారు. అక్కడ ఉన్న పిల్లలందరూ ఆ బండిని ఊరేగిస్తారు. వారిలో ఒకరు వినాయకుడి దగ్గర కూర్చుంటారు. వినాయకుని ఊరేగింపు మాకు మ్యూజిక్ తోటి ఉండదు. డీజే సాంగ్స్ కానీ మ్యూజిక్స్ కానీ పెట్టము. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మా వినాయకుడు ఊరేగింపు ఇలాగా వేద పఠనంతో తీసుకెళ్తారనమాట. అంటే వేదం చదువుతూ వినాయకుడిని సాంప్రదాయంగా తీసుకెళ్తూ ఉంటారు. వేదం నేర్చుకునే విద్యార్థులు మొత్తం అందరూ కూడా పాఠశాల నుంచి వస్తారు. వినాయకుడికి నిమజ్జనం ఆ దగ్గరలో ఉన్న చిన్న పిల్ల కాలువలో నిమజ్జనం చేసి అక్కడే స్నానాలు ముగించుకుని వస్తారనమాట. ఇంకా అందరిలాగానే మిగతాదంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా పిఓపి వినాయకుడిని చేయలేదు. మా నిమజ్జనం ఎలా ఉందో చెప్తారా?